ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని అయితే ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎక్కడి నుండి ప్రకటిస్తారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఏపీ రాజకీయాల్లో దాదాపు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం అనేది కన్ఫర్మ్ అయింది. కొద్దిసేపటి క్రితమే మనం జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించిన అనుచరులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ సాయంత్రం 8 గంటలకి విజయవాడ కేంద్రంగా కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే రాజకీయ పార్టీకి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మేనిఫెస్టో కావచ్చు, ఎలాంటి అంశాలని యువతకు ఉపయోగపడే విధంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలని కూడా పూర్తి స్థాయిలో అటు ఇవాళ ఈవినింగ్ అయితే అనౌన్స్మెంట్ చేయనున్నారు జేడీ లక్ష్మీనారాయణ. పూర్తిగా కూడా ఓన్లీ ప్రెస్ ఆధ్వర్యంలోనే ఈ ప్రకటన అయితే చేయనున్నారనేసి తెలుస్తుంది. పూర్తిగా కూడా ఇవాళ ఈవినింగ్ అయితే దానికి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది. పార్టీ పెట్టడం అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల కమిషన్ కూడా పర్యటన చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రేపు ఎన్నికల కమిషన్ కూడా జేడీ లక్ష్మీనారాయణ కలవనున్నారని కూడా మనకి వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి కూడా ఓటింగ్ శాతం పెరిగే విధంగా కూడా ఏదైతే ఓటింగ్ అనేది కేవలం 24 గంటలు ఒకరోజు మాత్రమే జరుగుతుంది ఏజెన్సీ ఏరియాలో, దానికి కొంత టైం కూడా లిమిట్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతం పెరగాలి అంటే కొంత ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్ పెరిగిన నేపథ్యం, అలాగే మొబైల్ ఓటింగ్ కావచ్చు, అలాగే ఓటింగ్కి సంబంధించి ఎలాంటి అంశాలు పెరిగేలాగా కూడా ఎలాంటి అంశాలు అవైలబుల్లో ఉన్నాయని కూడా దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్కి కలిసి కూడా ఒక ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా రాబోయే 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా తన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి కూడా అందరినీ అభ్యర్థులను ఎంపిక కూడా దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా 3 అంశాలను అయితే జేడీ లక్ష్మీనారాయణ ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా గతంలో అనేక రైతులకు సంబంధించిన పర్యటనలు చేశారు. రైతులకు సంబంధించిన వ్యవసాయంలో మార్పులు, అలాగే నూతన టెక్నాలజీని వాడుకొని రైతులు ఎలాంటి అభివృద్ధి చెందాలంటూ కూడా గతంలోనే అనేక పర్యటనలు చేశారు. అలాగే యువతకు సంబంధించి కూడా రాజకీయాలకు వైపు కూడా దృష్టి మరలే విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. యువతలో అయితే ఓటింగ్ మీద అవగాహన కల్పించే విధంగా అటు కాలేజీలతో ఒక సెమినార్ లాగా కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొంత ఇండిపెండెంట్ ఎక్కువైపోయినాయి, నిరుద్యోగులు పోటీ చేయడం, వాళ్ళకి సంబంధించి కూడా ఓటింగ్ శాతం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా అలాగే జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే యువతకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగాన్ని ఎలా తొలగించాలి, ఈ అంశాలు మొత్తంగా కూడా బేసిక్గా చేసుకొని యువత రాజకీయాలు వచ్చే విధంగా, రాజకీయాల్లో నూతన మార్పులు వచ్చే విధంగా కూడా జేడీ లక్ష్మీనారాయణ ఎజెండా అయితే ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా యువతకు సంబంధించి ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల వేడైతే మొదలైంది. అటు వైసీపీకి సంబంధించి టీడీపీ, జనసేన కూడా పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి కూడా అతనికి పాజిటివ్ వెబ్బే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మాజీ సిబిఐ జేడీగా చేశారు, సంచలనమైన కేసులను కూడా ఆయన చేశారు, మహారాష్ట్ర కేడర్లో పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుత సీఎంకి సంబంధించిన ఆస్తుల కేసులను కూడా జేడీ లక్ష్మీనారాయణ టేక్ ఓవర్ చేయడంతో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జేడీ లక్ష్మీనారాయణకి ఒక ఫాలోయింగ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈసారి దాని తర్వాత 2019లో జనసేనలో పార్టీలో చేరారు. కొంత జేడీ లక్ష్మీనారాయణ ఆలోచన కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆలోచన కూడా దగ్గరగా ఉన్న నేపథ్యంలో చాలా పాజిటివ్ ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని అనూహ్య కారణాల వల్ల అతను జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇండిపెండెంట్గానే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా తను వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మళ్ళీ వైజాగ్కి సంబంధించి ఎంపీగా పోటీ చేస్తున్నారంటూ కూడా అనేక ఊహాగానాలు వచ్చినాయి. ఒక పక్క బీజేపీలోకి వెళ్తున్నారు అనేసి అనుకున్నారు. మరో పక్క వైసీపీకి సంబంధించి కూడా కొన్ని పథకాలను కూడా జేడీ లక్ష్మీనారాయణ ఈ మధ్య కాలంలో అమ్మఒడి కావచ్చు, స్కూల్స్, నాడు నేడు ఇలాంటి పథకాలను కూడా కొంత పాజిటివ్గానే మాట్లాడిన నేపథ్యంలో వైసీపీలోకి వెళ్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. వీటన్నిటికీ కూడా ఇవాళ సాయంత్రం జేడీ లక్ష్మీనారాయణ తెరదించబోతున్నారు. ఆయన కొంతమంది అభిమానుల కోరిక మేరకు కూడా సొంత పార్టీని పెట్టేసి తన సొంత ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా
ఇప్పటికే మేధావులతో చర్చించారు. అతనికి ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మేధావులతో కూడా గత కొంతకాలంగా కూడా ఆయన చర్చలు జరుపుతూ వస్తున్నారు. నిన్నటిని కూడా ఒక ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేశారు. అర్ధరాత్రి ఆలోచన చేద్దాం రండి అంటూ కూడా ఒక ప్రోగ్రాం పెట్టి యువతను, అలాగే ప్రస్తుత రాజకీయాల్లో యువత ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, అలాగే మహిళల భద్రతకు సంబంధించి కూడా, సామాజిక భద్రతకు సంబంధించి కూడా కొన్ని అంశాల మీద అయితే ఆయన నిన్న మేధావులతో మాట్లాడడం జరిగింది. ఫైనల్గా అయితే తన అనుచరులు, అభిమానుల కోరిక మేరకు జేడీ లక్ష్మీనారాయణ ఇవాళ సాయంత్రం పార్టీ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జేడీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అతను ఏ అంశాలని హామీలను ఇస్తారు, అది ప్రజల్లో ఎంత ప్రభావం చూపిపోతుంది, అలాగే అభ్యర్థులు ఎన్ని చోట పోటీ చేస్తారు, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, లేదంటే పర్టికులర్గా కొన్ని సెలెక్ట్ చేసుకొని పోటీ చేస్తారా, లేదంటే ఇప్పటికే అంత పొత్తులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సరే పార్టీతో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటారా, ఈ అంశాలన్నింటి మీద కూడా ఇవాళ ఈవినింగ్ అయితే జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టోటల్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజేష్.